నార్సింగి డ్రగ్స్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. డ్రగ్స్ తీసుకున్న జాబితాలో మరికొంతమందిని గుర్తించారు పోలీసులు. మరో 30 మంది వీఐపీలను గుర్తించిన పోలీసులు వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఇలా గుర్తించిన వారిలో ప్రముఖ కంపెనీలతో పాటు ఇంకొన్ని కంపెనీల యజమానులను గుర్తించారు. నార్సింగి డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ అరెస్ట్ చేసినప్పుడే 19 మంది ప్రముఖులను గుర్తించి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇప్పుడు మరో 30 మంది ప్రముఖులను గుర్తించారు. మొత్తంగా చూస్తే ఈ కేసులో ఇంతవరకు 50 మంది వీఐపీలను గుర్తించారు. నార్సింగి డ్రగ్స్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. డ్రగ్స్ తీసుకున్న జాబితాలో మరికొంతమందిని గుర్తించారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, సంతోష్, నార్సింగ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుందని చెప్పాలి. ఇటు నార్సింగ్ పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరికొంతమంది డ్రగ్ ఎవరైతే కన్జ్యూమ్ చేశారో కొంతమంది ప్రముఖులను కూడా గుర్తించినట్లు తెలుస్తుంది. ఇందులో కొంతమంది ప్రముఖ వ్యాపార సంస్థలకు సంబంధించిన యజమానులు ఉన్నారు. అలాగే మరికొంత ఎవరైతే కంపెనీలకు సంబంధించిన యజమానులు ఉన్నారు. అయితే 13 మందిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న క్రమంలో ఆ రోజు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు. అందులో అతని కాంటాక్ట్ లో కూడా పరిశీలిస్తే సుమారు 13 మంది డ్రగ్స్ సేవించినట్లుగా తెలుస్తోంది. అయితే వారితో పాటుగా ఈ ఇన్వెస్టిగేషన్ లో మొత్తంగా ఎవరైతే విఐపీలు కావచ్చు, అలాగే పలు కంపెనీల వ్యాపారులు ఎవరైతే వస్తూ ఉన్నారో అందులో 30 మంది డ్రగ్స్ సేవించినట్లుగా తెలుస్తోంది. వీరికి నోటీసులు ఇచ్చేందుకు కూడా నార్సింగ్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే గతంలో కూడా అరెస్ట్ చేసి 13 మందిని అదుపులోకి తీసుకుని విచారించిన క్రమంలో ఆ రోజు 20 మంది సంబంధించిన కన్స్యూమర్స్ లిస్ట్ కూడా ట్రేస్ అవుట్ చేశారు నార్సింగ్ పోలీసులు. వారికి నోటీసులు ఇచ్చారు, అలాగే వారిని కూడా విచారించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఆయా కంపెనీలకు సంబంధించిన యజమానులు, అలాగే ప్రముఖ కంపెనీలకు సంబంధించిన యజమానులు మొత్తంగా 30 మంది, అలాగే రీసెంట్ గా 20 మంది, మొత్తంగా 50 మందికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు నార్సింగ్ పోలీసులు. నైజీరియాకు సంబంధించిన బ్లెస్సింగ్ అలాగే నోహా ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి సుమారు 190కి సంబంధించిన గ్రాముల కొకైన్ హైదరాబాద్ తీసుకొచ్చారు. అలాగే వీరి నుంచి అమన్ ప్రీత్ సింగ్ ఆ రోజు మరికొంతమంది, మొత్తంగా 13 మంది కన్జ్యూమ్ చేసిన వారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నార్కోటిక్ పోలీసులు అలాగే నార్సింగ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి ఆ రోజు విచారించిన క్రమంలో 20 మంది ప్రముఖుల పేర్లు వెళ్ళాయి. వారంతా కూడా వ్యాపారవేత్తలు. అయితే ఈ రోజు కొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇందులో 30 మందికి సంబంధించిన వ్యాపారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ప్రముఖులు ఉన్నారు. అందులో వ్యాపారాలకు సంబంధించిన యజమానులు, అలాగే కొన్ని కంపెనీల యజమానులు ఉన్నారు. వీరికి నోటీసులు ఇస్తే వీరు ఏ విధంగా కన్జ్యూమ్ చేశారు, అలాగే వీరు ఎవరి ద్వారా కన్జ్యూమ్ చేశారు, అలాగే వీరికి ఎవరు డ్రగ్స్ విక్రయించారు అనేది మాత్రం మరికొంత లోతుగా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉంటుంది. మరికొన్ని విషయాలు కూడా వెల్లడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే 13 మందిని అమన్ ప్రీత్ సింగ్ తో పాటుగా మరొక ఏవైతే ఆ రోజు 13 మందిని అదుపులోకి తీసుకున్న క్రమంలో అమన్ ప్రీత్ సంబంధించిన కాంటాక్ట్ లిస్ట్ లోనే కేవలం 13 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే వారికి ప్రైమరీ FSL టెస్ట్ చేసినప్పుడు వారికి డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో 4 మాత్రం పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి 13 మంది కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పి పోలీసులు భావిస్తా ఉన్నారు. వారికి కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి వారిని కూడా పిలిపించి విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కేసు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పుడు స్పెషల్ టీం ఫామ్ చేశారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో 30 మంది విఐపీ ఎవరైతే ఉన్నారో ఆయా కంపెనీలకు సంబంధించిన వ్యాపారులు, అలాగే కొన్ని కంపెనీలకు సంబంధించిన యజమానులు మాత్రం ట్రేస్ అవుట్ చేశారు. వారికి నోటీసులు ఇచ్చి వారిని పిలిపించి వారిని విచారించే క్రమంలో మరికొంత సమాచారాన్ని పోలీసులు రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ డ్రగ్స్ కేసు అనేది నైజీరియా నుంచి సంబంధించి ఎక్కడైతే 2 నైజీరియన్స్ ఈ కేసులో ప్రమేయం ఉంది, వీరి ద్వారా వీరంతా కూడా డ్రగ్స్ సేవించారు. మరొక 2 నైజీరియన్స్ మాత్రం ఎస్కేప్ లో ఉన్నారు. వారి కోసం నార్కోటిక్ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వారు ఏ క్షణంలో అయినా అదుపులోకి తీసుకుంటే మరికొంత సమాచారం కూడా పోలీసులకు రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ రోజు మరికొంతమంది కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.